లోని చివరి గంటలు ఎలా ఉన్నాయో చూడండి. యేసు బెత్లెహేములో జన్మించి రోమన్ సామ్రాజ్యం పాలనలో నజరేతులో పెరిగాడు. సుమారు 30 సంవత్సరాల వయసులో ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం పొంది వివిధ ప్రాంతాలలో ప్రయాణిస్తూ, బోధిస్తూ మరియు అద్భుతాలు చేస్తూ తన పరిచర్యను ప్రారంభించాడు. చివరి రోజుల్లో ఆయన యెరూషలేముకు వెళ్తాడు, కానీ అంతకుముందు బెతానియా మీదుగా వెళ్తాడు. అక్కడ లాజరును పునరుద్ధానం చేస్తాడు. అది జనసమూహాలను ఆకర్షించిన అద్భుతం. యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ఆయనకు రాజుగా స్వాగతం లభించింది. నగరంలో యేసు తన చివరి గంటలను గడుపుతాడు. శిష్యులతో చివరి భోజనం చేస్తాడు మరియు గెత్సెమనే తోటకి వెళ్తాడు. అక్కడ యూదాచే ద్రోహం చేయబడి బంధించబడతాడు. అతను మత నాయకులు మరియు రోమన్ అధికారుల మధ్య విచారణలను ఎదుర్కొంటాడు. పొంతి పిలాతుకు తప్పు కనబడదు, కానీ జనసమూహం ఒత్తిడికి లొంగిపోతాడు. యేసు కొరడాలతో కొట్టబడతాడు మరియు ప్రజలు బరబ్బను విడుదల చేయాలని ఎంచుకుంటారు. గొల్గొతాకు తీసుకువెళ్లబడి ఉదయం సిలువ వేయబడతాడు మరియు గంటల తరువాత మరణిస్తాడు. 3వ దినము నాడు మరణము నుండి తిరిగి లేచి తన ప్రియమైన శిష్యులకు ప్రత్యక్షమయ్యెను. ఒలీవల పర్వతముపై ఆయన పరలోకమునకు ఆరోహణము చెందుటకు ముందు, నేను యుగాంతం వరకు ప్రతిరోజు మీతో ఉంటాను అని తన చివరి మరియు అత్యంత ముఖ్యమైన వాగ్దానములు చేసెను. మ్యాప్లో యేసు జీవితంలోని చివరి గంట